హాయ్ ఫ్రెండ్స్, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. నేనైతే పొద్దున్నే లేచి ఇల్లంతా శుభ్రం చేశాను అనమాట. ఫస్ట్ ఎందుకంటే మా పిల్లలు లేస్తే నాకు ఇంకా ఏ పనులు అవ్వవు. సో అందుకనేసి ముందే చేసేసుకున్నాను పనులన్నీ. ఇంకా తలస్నానం చేసి అయితే పూజ గదికి వచ్చాను. పసుపు కుంకుమలతో దేవుళ్ళని అయితే అలంకరిస్తున్నాను. ఉగాది అంటే మన తెలుగువారికి ముఖ్యంగా కొత్త సంవత్సరం కదా. సో ఉగాది అనేది ఎందుకు జరుపుకుంటాము అంటే చైత్రమాస శుద్ధ పాడ్యమి రోజు ఉగాది జరుపుకుంటాం అనమాట. అగస్య ఆది అనేది ఉగాది. ఉగా అనగా నక్షత్ర గమనం, జన్మ ఆయుష్ అని అర్థం అనమాట. ఆది అనగా మొదలు, రెండింటిని కలిపి ఉగాది అయింది. ఈ రోజునే బ్రహ్మ సమస్త సృష్టిని ప్రారంభించారని పురాణాలు చెబుతున్నాయి. వైకుంఠనాథుడైనటువంటి విష్ణుమూర్తి మత్స్యావతారాన్ని ధరించి వేదాలను హరించిన సోమకాసురుని సంహరించి వేదాలను బ్రహ్మకు తిరిగి అప్పగించినటువంటి పర్వదినమే ఉగాది అన్నమాట. శాలివాహనుడు పట్టాభిషేకుడై శౌర్య పరాక్రములతో శాలివాహన యుగకర్త బాసిల్లింది కూడా ఈ ఉగాది నాడే అని పురాణాలు పేర్కొంటున్నాయి. సో ఇదన్నమాట మనం ఉగాది పండుగ ఎందుకు జరుపుకుంటాం అనేది. ఇంకా పప్పు పెట్టుకున్నాను కదా, పూజ అయ్యేంతలోపు ఇది ఉడుకుతుంది కదా అనేసి నేనైతే పప్పు పెడుతున్నాను స్టవ్ మీద. మా పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళారు. ఇవాళ హాలిడేస్ ఏం లేదు ఇక్కడ జర్మనీలో. మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళారు. ఇంకా నేను ఒక్కదాన్ని అన్ని పనులు చేసుకుంటున్నాను. లాస్ట్ ఇయర్ హాలిడే వచ్చింది, ఇంకా మా పిల్లలు ఇంట్లోనే ఉండే. మా హస్బెండ్ ఏమో లాస్ట్ ఇయర్ యూఎస్లో ఉన్నారు. ఇంకా ఇప్పుడు అందరం ఉన్నాము అని అనుకుంటే ఇంకా ఎవరి పనులలో వాళ్ళు వెళ్ళిపోయారు. పిల్లల స్కూల్, మా హస్బెండ్ ఆఫీసు. ఇక్కడ జర్మనీలో ఓన్లీ క్రిస్మస్కి ఇంకా ఈస్టర్కి ఇంకా అలా 1-2 రోజులు ఇంకా వేరే పండుగలకి ఇస్తారు ఇక్కడ జర్మన్ పండుగలకి. ఇంకా మిగతా మన పండుగలకి అయితే అసలు హాలిడేస్ అనేటివి ఉండవు. నేనైతే గోధుమ పిండి తీసుకున్నాను. ఇంకా భక్షాలకి స్టార్ట్ చేయాలి కదా. మేము మోస్ట్లీ గోధుమ పిండే వాడతాం అనమాట. అమ్మాయినా అత్తమైన గోధుమ పిండే. మేము మైదా పిండి ఎప్పుడు యూజ్ చేయము కూడా. గోధుమ పిండే కదా హెల్త్కి మంచిది. నేను ఇంకా గోధుమ పిండి కలుపుకొని పెట్టుకుంటాను. దాని తర్వాత మళ్ళీ పప్పులో ఇంకా చక్కెర వేసి అది ఉండలు కట్టాలి కదా, టైం పడుతుంది. ప్రజెంట్ అయితే నాకు బెల్లం లేదు. ఇంకా నేనైతే బ్రౌన్ షుగర్తోనే ఇంకా భక్షాలు చేస్తాను. చక్కెరతోని భక్షాలు చేయడం అయితే ఫస్ట్ టైం. ఎప్పుడైనా బెల్లంతోనే చేస్తాను. ఇంకా ఈసారి అయితే అవైలబుల్గా లేదు నాకు ఇంట్లో. ఫైనల్గా పిండి కలపడం అయితే అయిపోయింది. ఇంకా నేనైతే కొంచెం ఎక్కువనే కలిపాను. ఏమో మా పిల్లలు తింటారో లేదో తెలియదు. ఎందుకంటే ఉగాది అప్పుడే కదా భక్షాలు చేసుకునేది, మధ్యలో ఎప్పుడు చేసుకోము. అంటే కొందరు చేసుకుంటారేమో కానీ నేను ఎప్పుడు చేయను. సో చూడాలి మా పిల్లలు తింటారో లేదో. వాళ్ళ కోసం అయితే సపరేట్గా పూరి అయితే చేస్తాను. అందుకనేసి ఎక్కువ పిండి కలిపాను. ఇంకా పప్పు అయితే ఆఫ్ చేసిన, ప్రెషర్ పోవాలి ఇప్పుడు. పప్పు అయితే ఓకే, బాగా మెత్తగా అయిపోయింది. ఇదే బ్రౌన్ షుగర్ ఇందులో వేసి కలుపుతాను. ఇంకా ఆ పప్పు చక్కెర వేసాను కదా, అవి దగ్గరికి అయ్యేంతలోపు పిండి ముద్దలు తీసుకుంటున్నాను. మళ్ళీ లేట్ అవుతుంది కదా, ఒక్కదాని ఇంకొకటి చేసుకునే ఉండాలి. ఇప్పటికే లేట్ అవుతుంది ఎందుకంటే మా పిల్లల్ని మళ్ళీ స్కూల్ నుండి తీసుకురావాలి. ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చింది. సేమ్ మనం బెల్లం వేస్తే ఎలా ఉంటుందో అలానే వచ్చింది కదా. బ్రౌన్ షుగర్ కదా, సేమ్ బెల్లం లానే ఉంది చూడండి. ఫైనల్గా పప్పు అయితే ఇలా దగ్గరికి వచ్చేసింది. ఇంకా నేను ఉండలు కట్టుకుంటాను. విపరీతంగా వేడవుతుంది. కొంచెం ఆఫ్ చేసిన తర్వాత చల్లారింది, బట్ తొందరగా చల్లారది కదా. నేనైతే ఉండలు చేస్తున్నాను. నేను చెంచు మీద చేస్తున్నాను. చెంచు మీద కూడా ఉండాలి బాగా వస్తున్నాయి. టెక్నిక్ బాగుంది కదా, ఇది బెటర్ కాలకుండా. పప్పు ఉండాలి. ఇంకా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేస్తాను, ఇంకా లేట్ అయిపోతుంది.
ఫైనల్గా భక్షాలు చేయడం అయితే అయిపోయింది. వీటిని ఇంకా ఇప్పుడు కాలవాలి కదా, సో నేనైతే నెయ్యి వేసుకొని కాలుస్తాను. నెయ్యిలో స్ప్రెడ్ చేసి దీన్ని ఇలా వేసుకోవాలి. ఇండియాలో ఉగాది సెలబ్రేషన్స్ అయిపోయినాయి అనుకుంటా. మాకు ఇక్కడ మధ్యాహ్నం 1 o'clock అవుతుందంటే ఇండియాలో 5:30 అయిపోయింది. ఇంకా ఆల్మోస్ట్ అంతా ఉగాది సెలబ్రేషన్స్ అయిపోయినాయి అనుకుంటా. భక్షాలు తినడము, ఉగాది పచ్చడి తాగడము. ఇంకా జర్మనీ లేట్ కదా, వెనకాల ఉంటుంది కాబట్టి టైమింగ్ అంతే. ఇది చూడండి ఎంత బాగా ఉండిందో. ఫైనల్గా భక్షాలు చేయడం అయితే అయిపోయింది. ఇంకా ఉగాది పచ్చడి చేయాలి ఇప్పుడు. మామిడికాయ ఉగాది పచ్చడి చేయడం అయితే అయిపోయింది. భక్షాలు చేశాను, ఇంకా ఉగాది పచ్చడి అయిపోయింది. నేనైతే వేపపూత బదులు ఉగాది పచ్చడిలో మెంతి పొడి వేసిన, ఎందుకంటే ఇక్కడ జర్మనీలో వేపపూత దొరకదు కదా, అందుకనేసి మెంతి పొడి వేసిన. ఏదైనా ఇంకా మన మంచికి అనేసి అనుకుంటాను నేను. ఇంకా మెంతి పొడి అంటే కూడా కొంచెం చేదుగానే ఉంటుంది కదా, అందుకనేసి ఇంకా అది వేసేసిన. నేను ఉగాది పచ్చడి భక్షాలు టేస్ట్ చేసి చూస్తాను. ఇంకా నాకైతే అసలు ఎప్పుడెప్పుడు తినాలని ఉంది. ఎప్పుడు 1 year బ్యాక్ తిన్నాను కదా లాస్ట్ ఉగాదికి, మళ్ళీ ఇప్పుడే ఇవాళనే ఉగాది రోజే చేశాను. మధ్యలో ఎప్పుడు చేయను నేను భక్షాలు. వావ్, ఎంత బాగుంది. ఈ భక్షాలు తింటూ ఉగాది పచ్చడి తాగితే అబ్బా ఆ టేస్టే వేరు అసలు. ఇంకా ఒక 10 minutesలో మా పిల్లల దగ్గరికి వెళ్ళాలి, పిల్లల్ని తీసుకొని రావాలి స్కూల్కి వెళ్ళి. మా పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకొచ్చాను. ఇంకా మా వాళ్ళు అయితే తింటున్నారు ఉగాది భక్షాలు. తనమే ఎలా ఉంది, బాగుందా? మరి ఇంకెవరు చేస్తారు? మీరు స్కూల్కి వెళ్ళిన తర్వాత నేను చేసిన ఇంట్లో. అనికేత్ ఎలా ఉంది? అనికేత్ లుక్ ఎట్ మమ్మా, ఇది చూడు కదా. ఎక్కడ తింటున్నావు నువ్వు? షోమి అనికేత్. ఓ నీది అయిపోతుంది ఆల్రెడీ. ఎలా ఉంది, నచ్చిందా? మరి ఉగాది పచ్చడి కొంచెమే తాగిండ్రు, తాగరా? లేదు తనమే, కొంచెమే చిటికెడేసిన కారం. మీ ఇంట్లో ఉగాది సెలబ్రేషన్స్ ఎలా జరుపుకున్నారో తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలానే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ మోనికా తెలుగు టాక్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్. అంటిల్ దెన్ బై బాయ్.